థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికి కూడా, ఇక్కడ ఉన్న గురువులందరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. వాసుదేవ్ మాస్టర్. వాస్తవం వాసుదేవ మాస్టర్. వాసుదేవ్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఆజ్ఞానంలో అంతకుముందు మనకు ఫార్మసీ గురించి చెప్తున్నాడు. అంటే కలెక్షన్ ఆఫ్ మెడిసిన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఓరిజిన్స్, వివిధ ప్రాంతాల నుంచి ఔషధాలని ఎట్లా క్రోడీకరించాలి, ఏ సందర్భాల్లో తీసుకోవాలనే విషయాన్ని మనకు 266 to 267 ఎఫార్సంలో చెప్పినారు. 268లో కూడా ఎగ్జోటిక్ ప్లాంట్స్ అంటే దూరంగా ఉండే వాటి నుంచి చూర్ణాలు ఎట్లా తీసుకోవాలి అది కూడా చెప్పినారు. ఇవాళ 269 ఎఫార్సం. The homeopathic system of medicine develops for its special use to a hitherto unheard of degree the inner medicinal powers of the crude substance by means of a process peculiar to it and which has hitherto never been tried, whereby only they all become immeasurably and penetratingly efficacious. And remedies, even those that in the crude state give no evidence of give no evidence of the slightest medicinal power on the human body. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక రకమైన అద్భుతమైన ప్రక్రియ. ఈ యొక్క ప్రక్రియ వల్ల ఈ యొక్క మూలికలు కానీ లేకపోతే ఏదైనా సరే పదార్థాల్లో లేటెంట్గా అంటే నిద్రాణమై ఉన్న వాటిని నిద్రాణమైన యొక్క లక్షణాలనుకో, నిద్రాణంగా ఉండే ప్లేన్స్ we see only physical plane, but mental plane of that remedy, vital plane of that remedy will be evolved further, okay, by the process of potentization. ఇది ఇక్కడ హనుమాన్ గారు చెప్తున్నారు. This remarkable change in the qualities of natural bodies develops the latent hitherto unperceived of its slumbering hidden dynamic powers which influence the life force, change the well-being of the animal life. This is affected by mechanical action upon their smallest particles by means of rubbing and shaking through the addition of indifferent substance, dry or fluid, and separated from each other. This process is called dynamizing, potentizing,
and the products are dynamizations or potencies in different degrees. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, డైనమైజేషన్ ఆర్ పొటెంటైజేషన్ అంటారు ఈ ప్రాసెస్ని. ఈ ప్రాసెస్లో పదార్థాల్లో నిద్రాణమై ఉన్న లక్షణాలు కానీ యొక్క ధర్మాలు కానీ వెలికి తీసి వాటిని ఎవాల్వ్ చేసి ఆ అంతకుముందు ఒకటి ఇస్తే ఏంది ఒక తీసుకుంటే ఏమాత్రం ప్రభావం చూపలేంది అది ఈ ప్రాసెస్ ద్వారా, ఇది రబ్బింగ్, షేకింగ్ అండ్ మిక్సింగ్. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత అది ఒక శక్తిగా మారిపోయి ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది లైఫ్ ఫోర్స్, చేంజ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఎనిమల్ లైఫ్. అంటే మిగతా యొక్క ఎనిమల్ లైఫ్, జంతువు అంటే కాదు ఇక్కడ ఉద్దేశం, మిగతా తిరగాడే చరించే జంతు జీవాలు ఏవైనా వాటి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగే శక్తి ఉంటుంది. అప్పుడు దానికి ముందు ఉండదు, ముందు అది నిద్రాణంగా ఉంటుంది. అది యాక్టివేట్ అయిన తర్వాత అది చాలా మారిపోతుంది. మనం ఇప్పుడు చాలా రియాక్టర్లు అన్నిట్లో కూడా చూస్తూనే ఉన్నాం ఇలాంటి ప్రక్రియలు కదా. హనుమాన్ గారు అప్పుడే చేసినమాట ఇది. లేదు దేనికోసం, హెల్త్ బాగుండికే, ఆరోగ్య ప్రక్రియ మనకి ఇచ్చిన ఉంటాం. అది ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ని అయిన తర్వాత ఈ ప్రాసెస్ వల్ల వచ్చే ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోటెన్సీస్ అంటారు. అది కూడా విషయం ఇవాళ 269 భాషంలో మనకు హనుమాన్ గారు చెప్పడం జరిగింది. మాస్టర్ ఇచ్చిన ఒక చదువుకున్నాం. ఈ హోమియోపతి వైద్య సిద్ధాంతం ఇంతవరకు నెవరు కని విని ఎరుగని విధమున ముడి ద్రవ్యముల నుండి ఔషధ గుణములను స్థాపన చేయుచున్నది. ముడి ద్రవ్యముల నుంచి ఔషధ ద్రవ్యాల్ని స్థాపన చేయుచున్నది ఈ యొక్క ప్రక్రియ. వాటిని ఔషధీకరణం చే పద్ధతి కూడా ఇది వరకు ఎరిగినది కాదు. ఈ పద్ధతి వలన నీ ఔషధములు ప్రగాఢముగాను అగాధముగాను ప్రభావం ప్రకటన చేయుచున్నవి. ఇవేం చేస్తున్నాయి, ప్రగాఢంగా అంటే చాలా డీప్గా చూపిస్తున్నాయి. వాని వ్యాధి నివారణ సామర్థ్యం కూడా అంతగానే రుజువు అవుతున్నది. మనం వ్యాధి నివారణ సామర్థ్యం కూడా క్లినికల్గా మనం చూస్తూనే ఉన్నాం కదా. వాడిని చూస్తున్నాం లేదా, వ్యాధి నివారణ మనం ఒక మంది ఇచ్చిన తర్వాత అది తగ్గుతుంది కదా మనకి. అట్లా ముడి సరుకులుగా ఉన్నప్పుడు మానవ దేహంపై ఎట్టి ప్రభావం కలిగి ఉండవనుకొనిన ద్రవ్యములు కూడా ఈ పద్ధతిలో ఔషధీకరణం చేసినప్పుడు ఊహింపరాని లోతులలో విస్తృతితో పనిచేయచ్చు. అంతకుముందు ఏమాత్రం పనిచేయని విషయాలు కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. దేహదారుల ఆరోగ్యమును ఆపాదమస్తకం మార్చివేయగల ప్రాణశక్తి యొక్క మహిమలు ఈ ముడి సరుకులను నిద్రించున్నవనియో వారిని పద్ధతిలో ఔషధీకరణం చేసి మేల్కొల్పవచ్చుననియో తెలిసినది. ఈ ప్రక్రియలో అవి మేల్కొల్పవచ్చునని తెలిసింది. వారిని పద్ధతిలో ఔషధీకరణం చేసి మేల్కొల్పవచ్చని తెలిసింది. ఈ ద్రవ్యముల ఎందరి సూక్ష్మాణువులలోని ప్రభావమును మేల్కొలుపుటకు వారిని మర్దించుట, కుదిరించుట, ప్రభావం చూపని ఇతర ద్రవ్యం పదార్థములతో కలుపుట, శుష్కముగా గాని ఆర్ద్రముగా గాని స్థిరపరిచి వేర్వేరుగా నిల్వయించుట మొదలగు పద్ధతుల వలన కలుగుచున్నది. ఇది కొన్ని ప్రాసెస్ల వల్ల ఇది చేయగలుగుతున్నాము. ఇట్లా ఈ పద్ధతిని ఔషధోత్తేజనము లేక ఔషధ గుణ వీర్యవర్ధనము అని వ్యవహరించవచ్చు. ఔషధ గుణ వీర్యవర్ధనం. ఈ మందులను సూక్ష్మీకరణములుగా వివిధ కక్షల్లో వ్యవహరించవచ్చు. ఇవి వివిధ కక్షల్లో మనకు ఇవి పనిచేస్తాయి. ఓకే, అది పొటెంటైజేషన్ అనే విధానాన్ని ఇక్కడ 269 ఆఫ్ ఎగ్జాంపుల్ మనకు క్లియర్గా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఇది పొటెంటైజేషన్. ఇట్ రిలేట్స్ టు ఫార్మసీ అండ్
వీఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ డైనమైజేషన్ ఎవ్రీవేర్ ఇన్ ద హోమియోపతి కదా. అది లేకుండా మనం హోమియోపతి మెడిసినే కాదు కదా, అవునా లేదా? ఎంత హయ్యర్ పొటెన్సీస్కి వెళ్తా ఉంటే అంత దాని యొక్క డీపర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్చుకుంటాయి అనమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మ్యాంగనమ్ ఎస్టేట్. పొటెంటైజేషన్ అంటే ప్రక్రియ అందరికి తెలుసు కదా, దీని మీద డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, విల్ గో ఫర్ ది మ్యాంగనమ్ ఎసిటికమ్. ఎక్సలెంట్ రెమెడీ. మ్యాంగనమ్ ఎసిటికమ్ ఎక్సలెంట్ రెమెడీ, వెరీ యూస్ఫుల్ రెమెడీ. ఓకే, మాస్టర్ హోమియో అవేర్నెస్ క్లాసెస్ ఫ్రమ్ హోమియో బ్రదర్హుడ్. మ్యాంగనమ్ ఎసిటికమ్ మనం లాస్ట్ మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2 నిమిషాలు రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మ్యాంగనమ్ ఎసిటికమ్, ఇట్ ఈస్ ద మినరల్ kingdom. It is soft metal. Okay, it is the soft metal. It was proved by our legend Master Hahnemann. Kanisham Acharyamavahayami Stapayami Pujayami Krishnamacharyamavahayami Stapayami Pujayami. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం, జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం, నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. Okay, it was proved by our Master Hahnemann. మ్యాంగనీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐరన్ ఓర్, అది ఇనుప ఖనిజం లో ఇనుప ఖనిజం గనిలోంచి దాంతో అసోసియేటెడ్గా మ్యాంగనీస్ అనే కూడా ఒక మూలకం బయటికి తీయబడుతుంది. సో దీనికి పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ 25, అటామిక్ మాస్ 54. ఇది 7th కాలంలో ఉంటుంది, 4th రోలో ఉంటుంది. దీని 4th రో దీని యొక్క ఏంటి అనేది మనం కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. 4th రో అంటే ఏంటి అంటే I cannot save God, so I cannot defend myself. I needed shelter or home. I want protection. అదనమాట ఇక్కడ 4th రో యొక్క మొత్తం కూడా. ఓకే, వాళ్ళ మైండ్లో ఏముంటుంది అంటే I need shelter or home, feeling of attacked, and I need to defend oneself. ఎవరో అటాక్ చేస్తున్నారో వాళ్ళని నేను డిఫెండ్ చేయాలి, నేను తట్టుకోలేను
ఐ నీడ్ ప్రొటెక్షన్ ఆర్ ఐ నీడ్ షెల్టర్. అది ఫోర్త్ యొక్క థీమ్ అనమాట. ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి మ్యాంగనం, టెల్యూరియం, రేడియం, బోరాన్. ఇందులో ఏముంటుందంటే అప్డేటింగ్ ఈజ్ నార్మల్ బట్ నీడ్ సపోర్ట్ ఇన్ టఫ్ కండిషన్స్. కండిషన్లో నాకు సపోర్ట్ కావాలి అని మనకు ఆ పిక్చర్ ద్వారా కూడా చక్కగా రాంబాబు సార్ వాళ్ళ అమ్మాయి రత్నాన్ని చక్కగా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళకి కృతజ్ఞతలు. మాస్టర్ గారికి ఆశీస్సులు ఖచ్చితంగా అవని. మాస్టర్ గారి ఆశీస్సులకి లభించుగాక. ఇంప్రూవింగ్ షార్ప్ అండ్ అనగా అప్గ్రేడింగ్ అనమాట. ఇది దీనిలో థీమ్. థర్మల్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థర్మల్ ఏంటంటే కోల్డ్ డ్యాంప్ వెదర్. ఇప్పుడుండే తేమ వాతావరణం మనకి పడదు. చూస్తున్నాం కదా మనం, తేమ వాతావరణం, వర్షాలు, అతలాకుతలు, ఇవన్నీ ఇది ఏ వాతావరణం ఉందో అలాంటి వాతావరణమే మనకు మ్యాంగనం ఎస్టేట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, మ్యాంగనం ఎస్టేట్ వెదర్, కోల్డ్ డ్యామ్ వెదర్ వర్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు లైవ్ కండిషన్ అనమాట. థర్స్ట్లెస్, దాహం తక్కువ ఉంటుంది. సైడ్ ఏ సైడ్ అంటే డయాగనల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఇంటు లాగా ఉంటాయి. రైట్ అప్పర్ ఆర్ లెఫ్ట్ లోవర్, లేదా లెఫ్ట్ అప్పర్ అండ్ రైట్ లోవర్, ఇట్లా డయాగ్నల్గా ఉంటాయి. ఓకే. యాక్షన్ వచ్చేసరికి స్పీడ్. యూజువల్లీ దీస్ పేషెంట్స్ ఆర్ గ్రాడ్యువల్లీ డిక్లైనింగ్. గ్రాడ్యువల్గా ఉంటుంది, సడన్గా ఏదో ఒక్క రోజులో వచ్చినట్టు ఉండదు. మోస్ట్ యూస్ఫుల్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్. పర్యాయంగా వచ్చే వాటిలో ఇది ఎక్సలెంట్ రెమెడీ అండ్ ఈజ్ హార్డ్లీ ఎవర్ సీన్ ఇన్ ఫస్ట్ అటాక్. ఫస్ట్ అటాక్ దీన్ని ఎక్కువ గమనించలేము, ఎందుకు స్లోగా వస్తూ ఉంటుంది అనమాట. డీప్ యాక్టింగ్ రెమెడీ, గుడ్ రెమెడీ టు థింక్ ఇన్ రికరెంట్ కంప్లైంట్స్. అంత యాక్షన్ ఉంటుంది రికరెంట్గా వచ్చే వాటిలో. ఇది దీని యొక్క యాక్షన్ ఉంది అంటే ఎంత డీప్ యాక్టింగ్ రెమెడీ అర్థం చేసుకోవాలి. గ్రేట్ పీరియాడిసిటీ ఉంటుంది అనమాట ఇది కూడా. నెక్స్ట్ గ్రేట్ యాంటీసిబిలిటిక్ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. ఇది కూడా చాలా యాంటీసిబిలిటిక్ రెమెడీ అండ్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. మనకు ఆ యొక్క సిమ్టమ్స్కి వెళ్ళేవరకు ఇది మ్యాజమ్స్ ఎంత డీప్గా ఉన్నాయో అనేది కూడా మనకు అర్థమవుతుంది. నర్వస్ టెంపరమెంట్. పేషెంట్ గ్రోస్ నర్వస్ అండ్ ట్రెమ్యులస్ యాజ్ పాల్పేషన్. చాలా నర్వస్గా ఫీల్ అవుతుంటారు పేషెంట్స్ కూడా. ఇట్ ఈస్ ప్రీమియంట్లీ డ్రగ్ కాజెస్ ఇన్ ది స్పీసీస్ ద క్లోరోసిస్ అండ్ ఇట్స్ యూజబుల్ ఫర్ క్లోరటికల్స్. పేల్గా ఉండేవాళ్ళు, ఇది రక్తహీనత ఉండేవాళ్ళు అందరికీ చాలా అద్భుతమైన, అంటే మ్యాంగనం వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇట్లా ఉండొచ్చు కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో కాదు. వ్యాక్సీ ఎనిమిక్ అండ్ పేలిడ్ అండ్ శక్తి, చాలా పాలిపోయి జిడ్డుగా ఉంటారు. పేషెంట్ గ్రోస్ థ్రెటనింగ్ థీసిస్ విత్ నర్వస్ కేరీస్ ఆఫ్ బోన్స్ అండ్ ఆర్గానిక్ ఎఫెక్షన్స్. థ్రెటనింగ్ థీసిస్ రాను కొంతమంది ఏంది క్షయతో వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది మంచి మందు. అటువంటి వాటి నెక్స్ట్ పళ్ళు పుచ్చిపోయే వాళ్ళు కూడా ఇది మంచి మందు. నెక్స్ట్ ఎలాంగేటెడ్ రెక్టాంగులర్ స్మైలింగ్ విజన్ వెరీ బ్రాడ్. వీళ్ళ ఫేస్ కూడా ఎట్లా ఉంటుంది, ఎలాంగేటెడ్, ఇట్లా దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. ఎందుకంటే మెటల్ కదా, మెటల్ జనరల్గా అట్లాగే ఉంటారు, బిగ్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ మెమరీ ఇస్ వెరీ షార్ప్ ఫర్ మ్యాంగనం. గుర్తుపెట్టుకోండి, మ్యాంగనం వాళ్ళకి ఇంటలెక్చువల్ కానీ మెమరీ కానీ చాలా షార్ప్గా ఉంటుంది. నెక్స్ట్ కోర్. దే లవ్ టు లివ్ ఇన్ బెడ్. ఎప్పుడు అట్లా పడుకొని ఉంటే వీళ్ళకు చాలా బాగుంటుంది. అంటే కంప్లైంట్స్ అన్ని ఈవెన్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ దే ఫీల్ బెటర్. నెక్స్ట్ ట్రైనింగ్ యువర్ సెల్స్. ఎవ్రీడే దే ట్రైన్ దెమ్సెల్స్ టు గివ్ నాలెడ్జ్ టు అదర్స్. ఎవ్రీడే దే ట్రైన్ అదర్స్. అదనమాట ఇక్కడ కోర్. నెక్స్ట్ స్పేర్ ఆఫ్ యాక్షన్. బ్లడ్లో ఎనిమియా కండిషన్ ఉంటుంది, అన్ని మ్యూకస్ యూనిట్స్ పనిచేస్తుంది. చెవి, ముక్కు, నోరు, కళ్ళు, అన్నిటి మీద దీని యాక్షన్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. గొంతు మీకు వచ్చేసరికి గొంతు బొంగురు ఉంటుంది ఎక్కువ మటుకు. చెవి ఇన్ఫెక్షన్, చీమ్ రావడం ఉంటాయి. బోన్స్కి వచ్చేసరికి బోన్ మీద ఉండే అవుటర్ లేయర్ పెరియాస్టియం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేవరకు పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, మోటార్ పెరాలసిస్, అసెండింగ్ పెరాలసిస్ అంటే కింద నుంచి పైకి వచ్చే పెరాలసిస్ కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రోగ్రెసివ్ మస్కులర్ అట్రోపీ.
అట్రోపీ అది. క్రమక్రమంగా కండరాలు వీక్ అవుతూ ఉంటాయి. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ అండ్ రెక్టమ్, గర్భసంచి కానీ ఆసనం కూడా జారిపోతూ ఉంటుంది. లివర్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఫ్యాటీ డిజనరేషన్, వాపు ఉంటుంది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డామినేటెడ్ పేరెంట్స్ అనేది అద్భుతమైన మందు. నెక్స్ట్ ఫిజికల్ సిమ్టమ్స్కి వచ్చేసరికి ఎనిమిక్ అండ్ క్లోరటిక్ గర్ల్స్, రక్తహీనత ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది అద్భుతం. ఫిజికల్ జనరల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా మనకి డ్రగ్ని అది పట్టిస్తుంది చాలా కేసెస్లో. మెంటల్ జనరల్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ జనరల్స్ కూడా అంత ఇంపార్టెంట్. మెంటల్ జనరల్స్ దే మే డిసీవ్, బట్ ఫిజికల్ జనరల్స్ కెనాట్ డిసీవ్. అంటే ఇప్పుడు నేను బాగున్నాను, నేను నిజాయితీ మాట్లాడతాను, అబద్ధం మాట్లాడతాను, రకరకాలుగా చెప్తారు కొంతమంది. ఎందుకు సైకోటిక్ పర్సన్స్ కానీ వాళ్ళని కూడా. అలాంటి వాళ్ళు మనము మిస్ కావచ్చేమో, కానీ ఫిజికల్ జనరల్స్ వెన్ వి కన్ఫర్మ్ దట్ ఈస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ వోంట్ డిసీవ్ అస్, అంటే అది యాక్యురేట్గా పనిచేస్తుంది. అందుకని ఫిజికల్ జనరల్ మనం మిస్ చేయం. ఫిజికల్ జనరల్ ఎలాంటిది అంటే లెక్సిస్కి హెరింగ్ కాలర్ అంటే చూసావా, అట్లా అనమాట. అవన్నీ ఫిజికల్ జనరల్స్. అట్లాంటి మ్యాంగానం ఎస్టేట్కి వచ్చేసరికి ఫిజికల్ జనరల్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. క్లోరటిక్ గర్ల్స్, ఇది కెంట్ గారు ఇచ్చిన యాజిటీస్ వర్డ్స్ ఇంకొకసారి చెప్తాను. Suited to chlorotic girls in broken down constitution, it is closely associated with iron, and like iron it causes anemia and destruction of RBCs, రక్తకణాలు పగిలిపోవడం. ఓకే, క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఐరన్ నుంచి ఉండడం ఉంటుంది. పర్నీషియస్ ఎనీమియా, రక్తహీనత, పేల్, వీక్ అండ్ ఎమాసియేటెడ్, చిక్కిపోవడం. లాంగ్ పీరియడ్ ఆఫ్ స్కాంటీ మెన్స్ట్రుయేషన్ ఆర్ డిలే మెన్సెస్ డ్యూ టు ఎనీమియా, చాలా రోజుల నుంచి కూడా స్కాంటీ మెన్స్ట్రుయేషన్, మెన్సెస్ తక్కువ కావడం, ఆర్ డిలేడ్ మెన్సెస్. స్త్రీలలో ఈ కంప్లైంట్స్లో మ్యాంగ్ అనే ఒక యాక్షన్ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. ఆ సిమ్టమ్స్ అన్ని సరిపోతే, మెంటల్ సిమ్టమ్స్ సరిపోతే ఇట్ ఈస్ ద ర్యాంక్ రెమెడీ ఫర్ ది ఫీమేల్. గుర్తుపెట్టుకో, అంత ఇంపార్టెంట్ రెమెడీ. డిస్మెనోరియా, నెలనొప్పి, వర్క్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కొంచెం శారీరక శ్రమ చేసినా కూడా ఇబ్బంది చాలా ఎక్కువ అవుతుంది ప్రాబ్లమ్స్ వీళ్ళందరికీ కూడా. లాస్ ఆఫ్ వాయిస్, గొంతు పోతూ ఉంటుంది. గ్రేట్ సోర్నెస్, రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్రేట్ సోర్నెస్, ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఈజ్ గ్రేట్ సోర్నెస్ ఆఫ్ పెరియాస్టియం, ఎస్పెషల్లీ షిన్ బోన్స్. ఈ యొక్క షిన్ బోన్స్ ఇంతకుముందు చెప్పాం కదా, షిన్ బోన్స్ అంటే కాళ్ళ కింద ఇది షిన్ బోన్స్ అంటే ఇవి షిన్ బోన్స్ అంటారు. ఆ షిన్ బోన్స్ సంబంధించిన వాటి కూడా ఇది చాలా పచ్చిగా ఉంటుంది. అంటే ఇక్కడ కదిస్తే నొప్పి ఉంటుంది చూసావా, అట్లా ఉంటారు అనమాట. బోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. బోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, పెయిన్, డీప్ సోర్నెస్ ఆఫ్ హోల్ బాడీ, వాళ్ళంతా పచ్చిగా నల్లగొట్టినట్టు ఉంటుంది అని అంటారు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ ఫీల్స్ సోర్ వెన్ టచ్ చేస్తే భరించలేనంట. ఇయర్స్, జాయింట్, స్కిన్, ఏవైనా సరే, చెవులు కానీ, కీళ్ళు కానీ, చర్మం కానీ, ఇది కూడా టచ్ చేస్తే వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఫీచర్ అండి. ఇది కూడా వ్యాంగనమ్ ఎస్టేట్లో చాలా స్ట్రాంగ్ ఫీచర్. గ్రేట్ సోర్నెస్, ఇది కెంట్ గారు ఇచ్చిన సెకండ్ వర్డ్. ఫస్ట్ ఏమో క్లోరోసిస్, ఎనిమిక్ కండిషన్. రెండోది గ్రేట్ సోర్నెస్, పచ్చిగా ఉండడం. ఆర్నికా, బ్యాప్టిషియా, బ్రయోనియా, వీటిలో ఎంత ప్రామినెంట్గా ఉందో, ఈవెన్ ఆ మెడిసిన్స్ పనిచేయకపోయినా కూడా సిమ్టమ్స్ సరిపోతే ఈ మందు పనిచేస్తుంది. దానికన్నా డీప్ యాక్టింగ్ రెమెడీ. బోన్స్ ఆర్ సోర్నెస్ ఫ్రమ్ వాకింగ్, నడుస్తుంటే కూడా పచ్చిగా ఉంటాయి. వెన్ ఆర్నికా, బ్యాప్టిషియా విల్ రిలీవ్ ఫర్ ఎ డే ఆర్ సో, దిస్ రెమెడీ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్. ఒకసారి అవి కూడా సిమ్టమ్స్ ఒకసారి పనిచేసి వదిలిపెడితే కూడా శరీరం అంతా పచ్చిగా ఉందనుకోండి, ఈ రెమెడీ హోల్డ్ చేస్తుంది. వెన్ సిమ్టమ్స్ అగ్రి, సిమ్టమ్స్ సరిపోతే ఇది ఆ పచ్చిగా ఉండేది మొత్తం తీసేస్తుంది. సోర్నెస్ ఫర్ ఏ లాంగ్ టైం, చాలా రోజు కూడా పచ్చిగా ఉండడం. బోన్ సెన్సిటివ్ ఆల్ ఓవర్ టైఫాయిడ్ ఫీవర్,
ఆఫ్టర్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ తర్వాత సార్ విపరీతంగా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి సార్, తగ్గట్లేదు సార్ అంటే, ఇది మ్యాంగానం ఎస్టేట్ ఇచ్చానండి, బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లా ఓకే. బోన్ సెన్సిటివ్ ఆల్ ఓవర్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఒళ్ళంతా పచ్చిగా ఉందనుకోండి, మ్యాంగానం ఎస్టేట్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ క్లాస్ చదివిన తర్వాత, అంటే మీరు బాగా మ్యాంగానం బాగా చదువుకోగలిగితే దీన్ని విరివిగా వాడొచ్చండి. ఎక్యూట్లో ఎంత పనిచేస్తుందో క్రానిక్లో కూడా అంత బాగా పనిచేస్తుంది. క్రానిక్లోని పాటుగా ఎక్యూట్ అంతా వర్క్ చేస్తుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ మిస్ ఇట్ టు రీడ్ వన్స్ అగైన్. మళ్ళీ మళ్ళీ చదవండి, ఎట్లా టైం దొరుకుతుంది కనుక. నెక్స్ట్ ఇంతవరకు అయింది కదా మనకి స్లైడ్స్, ఇంతవరకు అయ్యా కదా. గ్రేట్ సోర్నెస్ వరకు అయింది. 18th స్లైడ్ వరకు అయిందండి. 18 సార్? ఓకే సరే. 18th స్లైడ్ వరకు అయింది. ఓకే సరే. పెయిన్ ఎక్స్టెండ్స్ టు అదర్ పార్ట్. ఓకే ఓకే సరే. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అది వీళ్ళకి ఇయర్ పెయిన్ మాత్రం ఉంటుంది. అది కూడా ఒక ఇండికేషన్. వాడికి తలనొప్పి వచ్చినా ఇయర్ పెయిన్ వస్తుంది, కాలు నొప్పి వచ్చినా ఇయర్ పెయిన్ ఉంటుంది, ఇయర్లో ఏదో ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అంత ఇంపార్టెంట్ అండి. స్టానమెట్లో ఏ కంప్లైంట్తో పాటుగా ఏ కంప్లైంట్ అయినా వాళ్ళకి వీక్నెస్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఇందులో ఒక ఫిజికల్ జనరల్ ఇది. ఆల్ కంప్లైంట్స్ may or may not may associated with the diagonal pains in limbs in diagonal direction, upper lower or ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ రైట్ నీ, ఇట్లా వాళ్ళకి డయాగ్నల్ గా ఉంటాయి వీళ్ళ పెయిన్స్ అన్ని కూడా. డిశ్చార్జెస్ ఆర్ yellowish green, lumpy or bloody discharges. yellowish discharge and greenish discharges. లంపీ అంటే ముద్దలుగా ఉంటుంది, బ్లడీ డిశ్చార్జెస్, రక్తంతో కూడి ఉంటుంది. అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇయర్స్, వాసన, కంప వాసనతో కూడి ఉంటుంది. ఇయర్ డిశ్చార్జ్ కూడా వాసన ఉంటుంది. గ్రోయింగ్ బోన్ పెయిన్స్ ఎస్పెషల్లీ ఆఫ్ టిబియా అంటే ఇంతకు చిన్న బోన్ అని చెప్పుకోలే, అవన్నీ పెరుగుతున్నప్పుడు వచ్చే బోన్ పెయిన్స్లో కూడా ఇది చాలా మంచి మందు. చెప్పుకున్నాం కదా ఇంతకుముందే యాంటీసిప్టిక్ రెమెడీ అని, అదనమాట. నెక్స్ట్ వీక్ యాంకిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది మ్యాంగానం ఎస్టేట్. చిల్డ్రన్స్ అనేబుల్ టు వాక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎఫెక్షన్స్ ఆఫ్ యాంకిల్స్, టెండెన్సీ టు ఫాల్ ఫార్వర్డ్, వాక్ స్టూపింగ్ ఫార్వర్డ్, నడుస్తుంటే ఇట్లా పడిపోతారు. వీక్గా ఉంటాయి యాంకిల్స్, చాలా వీక్గా ఉంటాయి. కొందరికి ఏవైతే పిక్కలు, దేర్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ కాఫ్ మజిల్స్, సో దే మే ఫాల్. అది ఏ రెమెడీ చెప్పండి? ఇక్కడ యాంకిల్స్ వీక్ అయి పడిపోవడం మ్యాంగానం ఎస్టేట్ కదా. కాఫ్ మజిల్స్ వీక్ అయి, కాఫ్ మజిల్స్ యొక్క ఎలిమెంట్స్ వల్ల పడిపోతుంటారు పిల్లలు, అవే రెమెడీస్. అమోనియం గ్రూప్ సార్. ఎగ్జాక్ట్లీ, అమ్మోనియం గ్రూప్. అమ్మోనియం గ్రూప్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఇది షార్టేజ్ ఆఫ్ ది కాఫ్ మజిల్స్. వీళ్ళకి యాంకిల్స్, ఇవి కూడా చాలా ప్రామినెంట్ అన్నమాట పాయింట్స్. ఏది? వీక్నెస్ ఆఫ్ యాంకిల్స్. కొందరు చెప్తారు మీకు యాంకిల్స్ కంప్లైంట్స్ మాత్రం చెప్తారు, అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ రెమెడీ. చిల్డ్రన్స్ అనేబుల్ టు వాక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎఫెక్షన్స్ ఆఫ్ యాంకిల్స్. యాంకిల్స్ అంటే చీలమండలం, తెలుగులో చెప్పాలంటే చీలమండలం యొక్క వ్యాధి. అలాంటి వాళ్ళు టెండెన్సీ టు ఫాల్ ఫార్వర్డ్, వాక్ స్టూపింగ్, నడుస్తుంటే పడిపోతారు. నెక్స్ట్ వాన్స్ టు లై డౌన్ ఇన్ బెడ్, పర్పు మీద అట్లా పడుకోనుంటే ప్రశాంతం. విచ్ అమ్యూలేట్స్ ఆల్ ద ట్రబుల్స్. వాళ్ళ కంప్లైంట్స్ ఏ ఉన్నా సరే అవి మర్చిపోతాం. వండర్ఫుల్ రెమెడీ ఫర్ బెడ్ రిడెన్ ఉమెన్ హూ లవ్స్ టు కీప్ స్టిల్. అలాగకుండా అట్లా పడుకుంటే బాధలన్నీ తక్కువ ఉంటాయి, అట్లా హాయిగా ఉంటుంది. పిల్లి పొయ్యి నుంచి లేవలేదు అంటారు కదా, అట్లా అనమాట. పిల్లి కూడా పరుపు నుంచి లేవలేదు. బాగుంది, పిక్చర్ కూడా బాగుంది. హూ లవ్స్ టు కీప్ స్టిల్, దే లవ్ టు లై ఆన్ బెడ్. ఎప్పుడు పడుకోని అట్లా ఉంటే
బాగుంటుంది. ఇది 2 అయినా సరే మధ్యాహ్నం 2 అవుతుంది అక్కడ, అయినా సరే అట్లాగే పడుకుంటుంది. ఎప్పుడు అట్లా పడుకోని ఉంటే ఇంకా వాళ్ళకి ఏ లోకం ఉండదు, అట్లా పడుకు బాగుంటుంది. అంటే అది కూడా మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీకు చెప్తాను. ఆల్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎవ్రీవేర్ దే ఫీల్స్ బెటర్ వెన్ లైయింగ్ డౌన్. అంత ఇంపార్టెంట్ అండి మ్యాంగనీస్ ఎస్టేట్. నెక్స్ట్ డిస్పోజ్ టు ట్యూబర్కులోసిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిస్పోజ్ టు ట్యూబర్కులోసిస్ వచ్చేసి టెండెన్సీ చాలా ప్రామినెంట్గా ఉంటాయి. ఎనిమిక్, ప్యాలిడ్, థ్రెటనింగ్ థైసిస్ అండ్ నెక్రోసిస్ అండ్ కేరీస్ ఆఫ్ బోన్స్, ఆర్గానిక్ ఎఫెక్షన్స్, ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్. మ్యాంగనీస్ ఎస్టేట్లో టీబీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గొంతు బొంగుడుతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్స్ లారింగ్స్. ఫస్ట్ టీబీ ఎక్కడ వస్తుంది, దగ్గు విపరీతంగా ఉంటుంది. దగ్గు లేనప్పుడు గొంతు మాత్రం వెళ్ళిపోతుంది. నో వాయిస్ ఆర్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్. క్రమక్రమంగా సాయంత్రం పూట జ్వరం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు. తర్వాత చూస్తే టీబీ అని మనకి తెలుస్తుంది. సో వీళ్ళ టీబీ ఎముకల్లో ఉండదు, లంగ్స్లో ఉండదు. లారింగ్స్ నుంచి ప్రారంభమై లంగ్స్ కూడా వెళ్ళిపోవచ్చు తర్వాత. అప్పుడు కూడా మ్యాంగనీస్ ఎస్టేట్ పనిచేస్తుంది. కానీ మ్యాంగనీస్ ఎస్టేట్ అవసరం ఉండే కాన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉంటారంటే ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్. లారింగ్స్ లో వాళ్ళకి టీబీ స్టార్ట్ అవుతుంది. అవర్షన్ టు ఫుడ్. సింగర్స్ అని కాదు, ఎవరికైనా అంటే దీని యొక్క ఎఫినిటీ ఎక్కువ అనమాట లారింగ్స్ లో. దీని యొక్క యాక్షన్ ఎక్కువ లారింగ్స్ మీద కానీ ఇయర్స్ మీద కానీ. ట్యూబర్కులోసిస్ దట్ బిగిన్స్ ఇన్ ద లారింగ్స్ అయిపోయింది. హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ కోల్డ్ టెంపరేచర్. వాతావరణం చల్లబడినప్పుడల్లా గొంతులు పొంగిపోతుంది, వాతావరణం చల్లబడినప్పుడల్లా నాకు వాయిస్ రాదు అంటుంటారు. అలాంటి వాళ్ళు మీరు మ్యాంగనీస్ ఎస్టేట్ కూడా ఒకసారి ఆలోచించవచ్చు అనమాట. నెక్స్ట్ అసెండింగ్ మోటార్ పారాలిసిస్. Paraplegic comes under its influence. Paralysis with staggering and inclination to run forward where he tries to walk. ఫస్ట్ పారాలిసిస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే నడవడానికి పోతే పరిగెట్టినట్టు ఉంటుంది మనకి. అటువంటి పారాలిసిస్ లో పారాప్లేజియా దట్ కమ్స్ అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, వాటిలో ఇది ఎక్సలెంట్ రెమెడీ. పారాలిసిస్ హెజిటెన్స్. నెక్స్ట్ చేంజబిలిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ జనరల్ చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్, సైడ్, మూడ్, మొడాలిటీస్. ఓకే, ఇక్కడ నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేయాలి ఇవాళ. సో ఫిజికల్ జనరల్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే చేంజబిలిటీ. మనం చేంజబిలిటీ అనగానే ఫస్ట్ ఇలా ఒకటే గుర్తొస్తుంటుంది మనకి. చాలా రెమెడీస్ ఉన్నాయి. చేంజబుల్ రెమెడీస్ ఉంటాయి, అవర్షన్ టు చేంజ్ రెమెడీస్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాలికార్ వీళ్ళని కూడా అవర్షన్ టు చేంజ్. వీళ్ళు చేంజబిలిటీ రెమెడీస్. చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్, సైడ్, మూడ్ అండ్ మొడాలిటీస్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు పడుకుంటే ఇంతకుముందు చెప్పేవారా అంటే ఇది ఇంకోటి చెప్తారు మళ్ళీ వాడు. అంతకుముందు రైట్ అన్నవారా అంటే ఇప్పుడు లెఫ్ట్ అన్న అంటాడు. అట్లా సైడ్, మూడ్ ఆల్సో చేంజింగ్, మొడాలిటీస్ ఆల్సో చేంజింగ్. అట్లా రైటింగ్ మే బి స్మాలర్ ఆర్ చేంజ్ టు బిగ్గర్. అంతకుముందు చిన్నగా రాసేవాడు ఇప్పుడు పెద్దగా రాస్తారు. మేబీ స్మాలర్ ఆర్ చేంజ్ టు బిగ్గర్, అట్లా మారుతూ ఉంటుంది. ఇక్కడ పిక్చర్ కూడా ఉంది క్లియర్గా. ఫస్ట్ చిన్నగా రాసి రాను పెద్దగా రాసేస్తారు అన్నమాట. ఫస్ట్ చిన్నగా రాస్తుంటారు, ఫస్ట్ నుంచి క్రమంగా పెద్ద రాస్తారు. అంటే చేంజింగ్ అంతే, అట్లాగా. నెక్స్ట్ ఇంకో రకమైన చేంజింగ్ ఉంటుంది, ఇక్కడ రాలేదుగా చెప్తాను తర్వాత వస్తుంది. ఇంకో రకమైన చేంజింగ్ ఏంటంటే డిజైర్ ఫర్ చేంజ్. ఎప్పుడు చేంజ్ ఇష్టపడతాం, ఏదో ఒక చేంజ్. అర్థమైందా? ఎందుకు? ఇది యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. యాంటీ ట్యూబర్కులర్ మ్యాజం మీద పనిచేస్తుంది. ఇది చాలా ప్రామినెంట్ సిమ్టమ్.
ఇందులో ఇంతకుముందు చెప్పే పాయింట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కటి చాలా అన్ని ఆథర్స్ ఇచ్చినవి. కెంట్ గారు చాలా ప్రామినెంట్గా కెంట్ గారు మళ్ళీ మరి కుచ్చి మరి చెప్పిన పాయింట్స్ అనమాట. సైడ్ ఎఫెక్షన్స్ క్రాస్ వైజ్ ఇంతకుముందు చెప్పిన రైట్ అప్పర్ ఆర్ లెఫ్ట్ లోవర్ అట్లా. సైడ్ చేంజ్ సిమ్టమ్స్ గో టు ఆపోజిట్ సైడ్ అండ్ అగ్రవేట్స్. ఒక సైడ్ స్టార్ట్ అయ్యి ఇంకో సైడ్ సిమ్టమ్స్ వెళ్ళిపోతాయి, అట్లా మారుతాయి, అక్కడ నుంచి బాగా లేకపోతాయి. ఆల్ మొడాలిటీస్ చేంజ్ ఫర్ అపోజిట్ లైక్ టచ్ అగ్రవేషన్, మసాజ్ అంబులేషన్. ఇంకో రకమైన మొడాలిటీస్, విచిత్రమైన మొడాలిటీస్ ఉంటాయి. ముట్టుకుంటే ఇబ్బంది ఎక్కువవుతుంది, మసాజ్ చేస్తే హాయిగా ఉంది. బెటర్ బై రబ్బింగ్ ఆర్ మసాజ్ ఏ రెమెడీ చెప్పండి? ఫాస్ఫరస్ అండి, ఫాస్ఫరస్. బెటర్ బై రబ్బింగ్ ఫాస్ఫరస్, కరెక్ట్. దాంతో పాటుగా ఇంకో రెమెడీ ఏంటి అంటే క్రోటాంటిక్. మన పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. క్రోటాంటిక్ లో కూడా బెటర్ బై రబ్బింగ్ ఎట్లా, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంటే హాయిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టచ్ అగ్రవేషన్, మసాజ్ అంబులేషన్. టచ్ అగ్రవేట్ అవుతా ఉంటుంది. టచ్ అగ్రవేషన్, హార్ట్ ప్రెషర్ అంబులేషన్ ఏ రెమెడీస్? ఒకటి ఇంకా ఆర్నికా అండి. ఆర్నికా, గుడ్. ఇంకా ఆర్నికలో ఉంటుంది, ఇంకా హాయిగా ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ మనం మొన్న చదువుకున్నాం, గుర్తురాలే అంటే చదవట్లేదు చెప్పట్లేదా సరిగా నేను. ప్లమ్మం మెటాలికం ఏ రెమెడీ ఆఫ్ కాంట్రవర్సీస్ చెప్పుకున్నాం కదా మనం. ఎంత ఇంపార్టెంట్ కదా, మొత్తం అక్కడ ప్లమ్మం మెటల్ మొత్తం అదే వస్తుంది కదా. ఏ రెమెడీ ఆఫ్ కాంట్రవర్సీస్, ఆల్ మొడాలిటీస్ చేంజ్ దేర్ ఆపోజిట్. టచ్ అగ్రవేట్స్, మసాజ్ అంబులేట్స్. టచ్ అగ్రవేట్ అవుతుంది, మసాజ్ అంబులేషన్ అవుతుంది. వామ్ అంబులేట్స్ అండ్ అగ్రవేట్స్. ఒకసారి వెచ్చదనం వల్ల బాగుంటుంది అంటాడు, ఒకసారి వెచ్చదనం వల్ల ఎక్కువ అవుతుంది అంటాడు. సివిలిటీ కండిషన్కి వచ్చేవారికి మొడాలిటీస్ ఇలాంటివి ఎక్కువ వీటి మీద డిపెండ్ కాలేము. ఒకసారి ఇది వెదర్ మొడాలిటీస్ మారిపోతాయి. అందుకని ఇలాంటి సివిలిటీ కండిషన్కి వచ్చేవారికి యాక్చువల్గా ఏంటంటే వెచ్చదనం పడదు, వెచ్చదనం కావాలి. కానీ కొన్ని కండిషన్స్లో వెచ్చదనం పడట్లేదంటే కూడా ఇది తీసుకోవచ్చు, వ్యాంగనం ఎస్టేట్ తీసుకోవచ్చు. అప్పుడు దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అందుకని సివిలిటీ కండిషన్స్, డీప్ పాథాలజికల్ చేంజెస్లో ఉన్నప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి మనకి. వామ్ అగ్రవేషన్ అండ్ అంబులేషన్ రెండు ఉంటాయి. నెక్స్ట్ మ్యూజిక్ అగ్రవేట్స్ అండ్ అంబులేట్స్. సంగీతం అంటే బాధలు ఎక్కువ అవుతాయి, సంగీతం అంటే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ salivation during illness, paralysis, pain. ఏ చిన్న నొప్పి వచ్చినా, పారాలిసిస్ వచ్చినా, వాడికి ఆరోగ్యం బాగాలేకపోయినా పెయిన్ వస్తుంది. పెయిన్తో పాటు సలైవేషన్, జల్లు కారుతూ ఉంటుంది. ఏ రెమెడీస్ సలైవేషన్ మోర్ అనేది? మెక్సాల్. మెక్సాల్ అందరికి గుర్తొస్తుంది కదా సార్. మెక్సాల్తో పాటుగా గ్రాఫైటిస్ కూడా అంతే ఇంపార్టెంట్ అంట. ఇంకేమిటి చెప్తాను. సలైవేషన్, సో ఓన్లీ పెద్ద మాత్రం చెప్తా. 3 ర్యాంక్ రెమెడీస్ మాత్రం చెప్తా. అమ్మోనియా కార్బ్ వల్ల కూడా సలైవేషన్ ఉంటుంది. ఆరం టిఫిలినం తెలుసు కదా, ఆరం టిఫిలినం వాడికి కూడా ఇలా కొరుకుతా ఉంటాడు. బెరడ కార్బ్, బొరాక్స్, బెరడ కార్బ్ వాడు ఒలగమైన సలైవేషన్ ఉంటుంది. ఇడియోసి బొరాక్స్ వాడికి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరిక్ యాసిడ్ వాడికి కూడా జొల్లు ఉంటుంది. గ్రాఫైటిస్. నెక్స్ట్ అయోడియం,
ఈ పీకాక్ కాలికార్ వాళ్ళకి చలదనం అస్సలు పడదు, సలైవేషన్ ఉంటుంది. లైసినం తెలుసు కదా, లైసినం ఎక్కడి నుంచి తయారు చేస్తారు? హైడ్రోఫోబియం. రేబీస్ అనే దాని నుంచి తయారు చేస్తారు. అందుకని అందులో సలైవేషన్ చాలా ప్రామినెంట్. మెర్క్ అన్నిట్లో కూడా ఉంటుంది. నాట్రమ్ యూరియాటికం కూడా సలైవేషన్ చాలా ప్రామినెంట్. యాసిడ్ నైట్రికంలో కూడా క్రాక్స్ ఉండి కారుతూ ఉంటుంది. నెక్స్ట్ స్వామికలో సలైవేషన్ ఉంటుంది. సిఫిలినం ఇవన్నీ కూడా మోస్ట్ సలైవేటింగ్ రెమెడీస్. నెక్స్ట్ ట్విచ్చింగ్ ఆఫ్ సింగిల్ పార్ట్స్ ఇట్లా జర్క్స్ వస్తూ ఉంటాయి. ఒక పార్ట్లు ఇట్లా కదులుతూ ఉంటాయి కండరాలు. ఐలిడ్స్, జాస్, ఫింగర్స్ అండ్ పెనిస్. ఐలిడ్స్ కన్నుబొమ్మలు, జాస్ ఇవి, ఫింగర్స్ చేతి వేళ్ళు, పెనిస్ పురుషాంగం, ఇవన్నీ కూడా స్ట్రెచ్చింగ్ ఇట్లా కదులుతున్నట్టు ఉంటాయి. స్ట్రెచ్చింగ్ ఏ లాట్, మస్ట్ స్ట్రెచ్ ఓల్ బాడీ. ఎప్పుడు పై ఇరుస్తూ ఉంటారు అనమాట. ఎవరు వీళ్ళు? మ్యాంగనం వాళ్ళు. యానింగ్ ఎప్పుడు ఆవలిస్తూ ఒళ్ళు విరుస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇంకో రెమెడీ ఏదనుకున్నాం మనం? ఆల్వేస్ దే విల్ స్ట్రెచ్ దేర్ బాడీ కదా. ఏ రెమెడీ రావట్లేదా? ఇదే స్టాండప్ మెటాలికం కదా. స్టాండప్ మెటల్ కూడా వాళ్ళకి ఎప్పుడు ఇట్లా ఒళ్ళు విరుస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం చెప్తాను. స్ట్రెచ్చింగ్ అన్ములేషన్. పల్స్టిల్ యాంటీన్పార్ రెండే ఉన్నాయి ఇందులో అయితే, ర్యాంక్ రెమెడీస్. తర్వాత స్ట్రెచ్చింగ్ మళ్ళీ వేరే ఉన్నాయి. స్ట్రెచ్చింగ్ అవుట్, కాస్టికం, కెమిల్, ఆర్సికల్. సరే, ఇలా మాత్రం ఇట్లా ఒళ్ళు విరుస్తుంటే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ట్విచ్చింగ్ ఆఫ్ సింగిల్ పార్ట్స్, ఒక పార్ట్ సింగిల్ ఉంటాయి. ప్రొఫెటిక్ అండ్ క్లేర్వాంట్ డ్రీమ్స్, ఎప్పుడు ముందు జరిగేది కూడా వీళ్ళకి తోస్తూ ఉంటుంది. తోచి వాటిని చేస్తూ ఉంటాడు. చాలా మోస్ట్ సిబిలిటిక్ పర్సన్స్ అన్నమాట వీళ్ళకి. ప్రొఫెటిక్ అండ్ క్లేర్వాంట్ అంటే ముందు జరిగేది వాళ్ళకి అప్పుడే వాళ్ళకి ఒక మైండ్లో దే విల్ అట్రాక్ట్ ఇట్. క్లేర్వాంట్ డ్రీమ్స్ అంటే అప్పుడే జరిగిపోయినట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏది చేసినా అది జరిగిపోయినట్టు ఉంటుంది. లేకపోతే ఎగ్జాంపుల్ క్లేర్వాంట్ డ్రీమ్స్ అంటే ఏంటంటే, ఒక పిల్లోడు ఇంతకుముందు చెప్పినా కూడా ఇది క్లేర్వాంట్ డ్రీమ్స్ అంటే, ఒక పిల్లోడు రోజు అర్ధరాత్రి 12-1కి లేచి విపరీతంగా ఏడ్చేవాడంట. మళ్ళీ కాసేపు పడుకోబెడితే దగ్గర పడుకుంటే బాగుండేవాడు. పేరెంట్స్ అర్థం కాలేదు, ఎందుకు వీటి టైం రోజు లేస్తున్నాడు అర్థం కాలేదు. ఒక 3-4 days తర్వాత సునామీ వచ్చి మొత్తం అన్నీ ఇట్లా కొట్టుకుపోయాయి కదా సముద్రం తీరాల్లోని కూడా. అవన్నీ టీవీలో చూస్తుంది. అబ్బాయి వచ్చి చూసి వాడు అప్పుడు చెప్తున్నాడు, నాన్న నాకు ఇవే కాలం రోజు వచ్చేవి, అందుకే నాకు భయం అయ్యేది రాత్రిపూట అని చెప్తున్నాడు వాడు. ఇట్ ఈస్ క్లేర్వాంట్ డ్రీమ్స్ అన్న. అట్లా ముందు జరగబోయేది ముందే వాళ్ళకి మైండ్లో కళలో వచ్చేసి వాళ్ళ భయం కళలో వస్తాయి. అది భయంకరంగా కావచ్చు, ఏమైనా కావచ్చు, మంచివి కావచ్చు. అట్లా స్కిన్ డస్ నాట్ హీల్ ఈజీలీ, ఎవ్రీ ఇంజురీ టెండెన్సీ టు అల్సరేట్. చిన్న దెబ్బ కూడా వెంటనే చీమ్గా మారిపోతూ ఉంటుంది, అల్సరేషన్ అయితే ఉంటుంది. స్కిన్ డస్ నాట్ హీల్ ఈజీలీ, త్వరగా హీల్ కాదు. సపరేషన్ ఆఫ్ స్కిన్ అరౌండ్ ది జాయింట్స్, కీళ్ళ వెంబడి మొత్తం కూడా చీమ్ పడుతూ ఉంటుంది. మ్యాలిగ్నెంట్ అల్సర్ విత్ బ్లూ బార్డర్, మ్యాలిగ్నెంట్ అల్సర్స్, క్యాన్సర్ అల్సర్స్ లో బ్లూ బార్డర్ లో ఉండేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాంగనమ్ ఎస్టేట్ ఇండికేషన్స్ లో బ్లూ బార్డర్ గా ఉంటాయి వాళ్ళకి చుట్టూగా. ఫాలోయింగ్ స్లైట్ ఇంజురీ, కొంచెం ఇంజురీ అయినా కూడా వెంబడే
ఆ యొక్క అల్సర్స్ మారిపోతుంది. అల్సర్స్ యొక్క బార్డర్ ఎట్లా ఉంటుంది? బ్లూ బార్డర్గా ఉంటుంది. సెల్యులైటిస్ సబ్ఎక్యూట్ స్టేజ్, సెల్యులైటిస్. నెక్స్ట్ రిఫ్లెక్సెస్ ఎగ్జాగరేటెడ్, రిఫ్లెక్సెస్ ఎగ్జాగరేటెడ్. పార్కిన్సన్స్ డిసీజ్లో ఏ విధంగా ఉన్నాయో ఇట్లా 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 అన్ని రిఫ్లెక్సెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ హోర్స్నెస్ అండ్ లాస్ ఆఫ్ వాయిస్. దొంగు గొంతురు లేదా వాయిస్ లేకపోవడం. వాల్యుబుల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూజ్ వాయిస్ ఆర్ చేంజింగ్. వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళకి, ఒకసారి అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇది మ్యాంగానమిస్టేట్. గొంతు మ్యూకస్ మెమ్బ్రేన్స్ ఆర్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం ఇంతకుముందు. కానీ గొంతులో కూడా అప్పుడే గొంతు బొంగురు ఉండదు, అప్పుడే అసలు వాయిస్ రాదు, అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికులేట్ రుమాటిజం, కీలవాతం. షిఫ్ట్ ఫ్రమ్ వన్ జాయింట్ టు అనదర్ జాయింట్, ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి మారుతూ ఉంటుంది. క్రాస్ వైజ్ క్రాస్ అవుతూ ఉంటుంది. పెయిన్ వర్స్ ఎట్ నైట్, రాత్రిపూట పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వర్స్ ఇన్ కోల్డ్ టెంపరేచర్, వాతావరణం చల్లగా ఉంటాయనుకో అప్పుడు వచ్చి కీలవాతంలో ఇది ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. డెల్కమరా, రుస్టాక్స్, రోడెంట్రాన్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, తేమ వాతావరణం ఉన్నప్పుడు వచ్చిన కీలవాతంలో డయాగ్నల్ సిమ్టమ్స్ ఉంటాయి, పెయిన్స్ ఎట్ నైట్ ఉంటాయి, పెయిన్ షిఫ్ట్స్ ఫ్రమ్ వన్ జాయింట్ టు అదర్ జాయింట్ ఉంటాయి. మనం చూసి పల్సిల్ అనుకుంటాం లేదా కాలి బైక్ అనుకుంటాం కదా, ఎందుకు వన్ సైడ్ ఉంటుంది. ఖాళీ బైక్ వచ్చేసి కోల్డ్ టెంపరేచర్ అందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. కానీ జాగ్రత్త చూసుకుంటే మనకి మిగతా సిమ్టమ్స్ మ్యాచ్ చేసుకుంటే అప్పుడు దెన్ వీ కెన్ డిఫరెన్షియేట్. వెసిక్యులర్ ఎరప్షన్స్ ఇన్ఫిల్టరింగ్ డీప్ సీటెడ్ విత్ టెండెన్సీ టు క్రాక్ అండ్ బ్లీడ్. వెసిక్యులర్ ఎరప్షన్స్ చీముగులలో ఎప్పుడు ఉంటాయి, డీప్ సీటెడ్గా ఉండి టెండెన్సీ టు క్రాక్ అండ్ బ్లీడ్, క్రాక్స్ వచ్చి బ్లడ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇది, అలాంటి స్కిన్ ఎరప్షన్స్లో ఇంపార్టెంట్ రెమెడీ ఇది ఫిజికల్ జనరల్. ఇవి మనకి మ్యాంగానమిస్టేట్ యొక్క ఫిజికల్ జనరల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్. అండ్ ఒకసారి రూబ్రిక్స్ కూడా చెప్పేసి మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే డౌట్ ఉంటే అడగండి. క్లోరోసిస్ ఎనిమియా చెప్పుకున్నాం. స్ట్రెయిన్ ఎట్లా ఉంటాయి, స్టిచ్చింగ్ మజిల్ స్టియరింగ్ ఇన్ మజిల్స్ అట్లా ఉంటాయి. లయింగ్ అంబులేషన్, పడుకుంటే ఆ బాధలన్నీ బాగుంటాయి. ఫ్లషెస్ ఆఫ్ హీట్, ఒళ్ళంతా వేడి ఆవిర్లుగా ఉంటుంది. మెన్సెస్ ఫ్రీక్వెంట్ టూ ఎర్లీ ఆర్ టూ సూన్, అన్ని రకాలుగా ఉండొచ్చు. ఒకసారి ఫ్రీక్వెంట్గా రావచ్చు, మీద కావచ్చు, అంటే ఎర్లీగా రావచ్చు, లేదా టూ సూన్ 15-20 రోజులకి మళ్ళీ మెన్సెస్ వచ్చేస్తుంది. అదే క్లౌడీ వెదర్ అగ్రవేషన్, తేమ వాతావరణంలో బాధలు ఎక్కువ ఉంటాయి. పెయిన్స్ వాండరింగ్, ఇంతకుముందు చెప్పుకున్నా షిఫ్టింగ్ పెయిన్స్ అని. పర్స్పిరేషన్ గివ్స్ నో రిలీఫ్, చెమటలో అస్సలు, చెమటలో వస్తే మామూలు అయితే రిలీఫ్ ఉండదు కదా, ఏ కంప్లైంట్ అయినా లేదు, రిలీఫ్ ఉంటుంది అనమాట. నైట్, మిడ్ నైట్ అండ్ ఆఫ్టర్నూన్, ఫోర్నూన్ అగ్రవేషన్, ఫోర్నూన్ అగ్రవేషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సారీ మిడ్ నైట్ ఆఫ్టర్ ఆర్ నైట్, రాత్రిప్పుడు బాధ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. హీట్ సెన్సేషన్, ఫస్ట్ ఆఫ్ హీట్ చెప్పుకున్నా కదా. సోర్ బ్రూయిజ్డ్ ఇంటర్నల్లీ, లోపలంతా పచ్చిగా నొప్పిగా ఉంటుంది. ప్రెషర్ అమ్యులేషన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టచ్ అగ్రవేషన్ అండ్ హార్డ్ ప్రెషర్ అమ్యులేషన్. సైడ్ సిమ్టమ్స్ ఆన్ వన్ సైడే ఉంటాయి, డయాగ్నల్గా ఉంటాయి. అది కూడా లాసిట్యూడ్, విపరీత నీరసం, మోషన్ అగ్రవేషన్, కలితే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. ఇవి ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్ ఆఫ్ ది మ్యాంగానమిస్టేట్. ఎవరికైనా డౌట్ ఉందా, ఇంకెవరైనా అడగండి. ఇందులో ఏం అర్థం కాలేదు, ఆ పాయింట్స్ ఏమన్నా? సరే నేను కేసు చెప్తానండి. ఒక ఆయనకి వాతావరణం చల్లబడ్డప్పుడల్లా ఇయర్ పెయిన్ వచ్చి ఇయర్ డిశ్చార్జ్ వస్తుంది. ఎంత టెన్షన్ పడుతున్నాడు అంటే దానికోసం కూడా విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్ మరి ఏం చేసి తక్కువ ఉంటుందంటే పడుకుంటే బాగుంటుంది సార్ అంటాడు. పడుకుంటే హాయిగా ఉంటుంది, అంత టెన్షన్ బుగులు కూడా తక్కువ ఉంటుంది చెప్పాడు.
దానికి మ్యాంగనం చీమ్ కూడా అడిగాను. చీమ్ కూడా అడిగితే గ్రీనిష్గా ఉంటుంది సార్ అని చెప్పాడు. మ్యాంగానం ఎస్టేట్ ఇస్తే చాలా బాగా తగ్గింది. మ్యాంగానం ఎస్టేట్ 200 రూపీస్, ఎందుకంటే క్రానిక్గా ఉందన్నమాట బాగా. నెక్స్ట్ ఇంకో కేసులో, ఈ మధ్య కేసులో ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి, చాలా నొప్పులుగా ఉన్నాయి. కదలకుండా పడుకుంటే బాగుంది. ఒళ్ళంతా నొప్పులు, కదలకుండా పడుకుంటే బాగుంది. ఆ నొప్పులు కూడా డయాగ్నల్గా ఎక్కువ ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది నొప్పి అని. అప్పుడు పడుకుంటే బాగుంది, అది కూడా చెప్పాడు. క్లియర్గా పడుకుంటే బాధలన్నీ, నొప్పులన్నీ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. మ్యాంగానం ఎస్టేట్ ఇస్తే, ప్రోనట్ ఇస్తే చాలా మంచి రిలీఫ్ వచ్చింది. ఈ 2 కేసులు నేను ఈ మధ్య ఇచ్చిన కేసులు. సోర్నెస్ ఒకటి, ఇయర్ డిశ్చార్జ్. ఓకే, షెల్ వి గో ఫర్దర్? ఏంటి అందరు ఉన్నారా లేరా? ఓకే, వినిపిస్తుంది కదా? ఉన్నాం సార్, ఉన్నాం సార్, ఉన్నాం సార్. అదే ఇప్పుడు అర్థమైనట్టు అర్థం కానట్టు అర్థం కాలేదు నాకు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ నమస్తే. అర్థమైంది సార్. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. సార్ రీసెంట్ గా సార్ చెప్పండి. సార్ రీసెంట్ గా మన ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఒకటి పేషెంట్ కి ఇచ్చాను సార్, మ్యాంగనం ఇచ్చాను. సార్ మీ పేరు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. పేరు సార్, మీ పేరు చెప్పండి అందరికి అర్థం. నా పేరు శివకుమార్ సార్. చెప్పండి శివకుమార్ గారు, శ్రీకాకుళం ఉంది సార్. అవును సార్. సార్ చెప్పండి. ఆమె పీరియడ్స్ లో ఉన్నారు, సెకండ్ పీరియడ్. ఓకే, అంటే స్కాంటీ ఫ్లో ఉంది. ఓకే, తనకి కాళ్ళంతా మంటలు, డ్రైనెస్, తర్వాత సోర్నెస్ అన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత థర్స్టీగా ఉంది. కొంచెం థర్స్టీ అంటే లైట్ గా ఉంది, ఎక్కువ ఏం కాదు, అలా ఉంది అని చెప్పిన తర్వాత ఇంకేమన్నా అడిగితే అసలు అలా పడుకోవాలని ఉంది సార్ అంది. ఇంకా అలా నిద్రపోవాలని ఉంది సార్, ఇక్కడ నాకు ఇది ఉంది. ఇంకా మనకి మీరు చెప్పిన వెంటనే గుర్తొచ్చింది సార్. అది గుర్తొచ్చి మ్యాంగనం 200 వేసాం సార్. విత్ ఇన్ 1 అవర్ సార్ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. అసలు యాక్చువల్ గా షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంత అద్భుతంగా 1 అవర్ లో క్లియర్ అయిపోయినాయి. నాకే అర్థం కావట్లేదు సార్ అంటే, నాకు అర్థం కావట్లేదు మాస్టర్ గారు చెప్పిందని చెప్పాను మాస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కేసు సార్ అది, చాలా మంచి, గుడ్. మనకు బ్రయోని అనిపిస్తుంది, మ్యాంగనం ఎస్టేట్ కేసు చదువుతూ ఉంటే బ్రయోని అనిపిస్తుంది చాలా మటుకు. అది బ్రయోని మిస్ కాకుండా దానికి కన్ఫర్మేషన్ చేసుకుంటే బ్రయోడియోలో ఉండే ఇరిటబిలిటీ మ్యాంగనంలో ఉండదు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ, గుడ్ కేసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి కేసు చెప్పారు, గుడ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మెంటల్ జనరల్స్. మెంటల్ జనరల్స్కి వచ్చేసరికి ట్రైనింగ్ స్కిల్స్. ఓకే, సారీ, ఇది ఇట్లా వచ్చిందా? సరే, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ 3 ఏమో దీని కోర్లో ఉంటాయి. ఈ పిక్చర్ కొంచెం తర్వాత మాడిఫై చేపిస్తాను. ఓకే, పిక్చర్ వదిలేయండి. యాక్చువల్గా ఏంటంటే దీని కోర్లో ఏముంటాయంటే ట్రైనింగ్ స్కిల్స్. దే ఆల్వేస్ ట్రైన్ అదర్స్. నెక్స్ట్ హార్డ్ వర్కర్స్, చాలా హార్డ్ వర్కర్స్. దే ఫాల్ సిక్ వెరీ రేర్లీ, చాలా తక్కువగా వాళ్ళు సిక్ అవుతారు అనమాట. నెక్స్ట్ హార్డ్ వర్కర్స్ ట్రైనింగ్ యువర్ సెల్స్ బీయింగ్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం. ఈ రెమెడీకి, మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళకి సర్వీస్ అంటే చాలా అసలు అంత చెప్తారు. అది మెల్లమెల్ల చెప్పుకుంటూ వస్తాం. ఇవి అనమాట ఈ 3 ఈ అన్నిట్లో కోర్గా ఉంటాయి. పిక్చర్స్ ఏవి అంటే మైల్డ్ పిక్చర్, బినెవలెంట్ పిక్చర్, యాంగ్జైటీ అండ్ ఫియర్ పిక్చర్, సాడ్ మెలాంకాలిక్ పిక్చర్, హేట్రెడ్ పిక్చర్, డామినేటింగ్ పిక్చర్. డామినేటింగ్ పిక్చర్ ఒకటి రాలేదు, నేను చాలా చెప్తాను. ఇది మొత్తం 6 పిక్చర్స్ ఉంటాయి. దీనికి 6 పిక్చర్స్ ఉంటాయి మ్యాంగనం ఎస్టేట్కి. అది మీకు క్లియర్గా తర్వాత చెప్తా, ఒకటి చెప్పుకుంటూ వస్తా. ట్రైనింగ్ యువర్ స్కిల్స్ అంటే కోర్ గురించి ఏందో ఒకసారి చెప్పుకుందాం. కోర్ అంటే ఎవ్రీడే దే ట్రైన్ దెమ్సెల్వ్స్. స్కిల్స్ గివ్స్ నాలెడ్జ్ టు అదర్స్.
ఎవ్రీడే దే ట్రైన్ దెమ్సెల్స్, వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు డైలీ కూడా వాళ్ళు ట్రైన్ అయిపోతూ ఉంటారు. అండ్ దే గివ్ స్కిల్స్ టు అదర్స్, ఎప్పుడు మిగతా వాళ్ళకి మెలకువలు నేర్పిస్తూ ఉంటారు. ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. దే లవ్ టు ట్రైన్ అదర్స్, అంత కైండ్ హార్టెడ్గా ఉంటారు. ఇది మ్యాంగనమ్ ఎస్టేట్ వాళ్ళు. నెక్స్ట్, ఫీల్స్ బెటర్ వెన్ అప్రిషియేటెడ్. దే డోంట్ వాంట్ అప్రిషియేషన్. యాక్చువల్గా వాళ్ళకు పొగడాలనే ఉండదు వాళ్ళకి, బట్ పొగించుకోవాలని అని కాదు, కానీ మిగతా వాళ్ళు అప్రిషియేట్ చేస్తే దెన్ దే ఫీల్స్ హ్యాపీ. They don't want appreciation, but anybody appreciates, they give everything to others. Everything to others. వాళ్ళవన్నీ కూడా విధాలకి ఇచ్చేస్తారన్నమాట. అంత అలాంటి వాళ్ళు ఉంటారు మ్యాంగనం వాళ్ళు. They give everything to others. They are benevolent. Feels better by appreciation. వీళ్ళని అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు, చాలా నువ్వు అని ఎవరన్నా మంచి పొగిడారనుకో, పొగిడిన తర్వాత ఆయనకి ఏం కావాలని చెప్పేసి వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేస్తారు. అట్లా ఉంటారు వీళ్ళు. ఫీల్స్ బెటర్ బై అప్రిషియేషన్. నెక్స్ట్, దే ఆర్ హార్డ్ వర్కర్స్. చాలా హార్డ్ వర్కర్స్. దే ఫాల్ సిక్ వెరీ రేర్లీ. చాలా రేర్గా సిక్ అవుతారు. బట్ ఇఫ్ గెట్ డిసీజెస్, దే గెట్ బిగ్ డిసీజెస్. ఎప్పుడో ఒకసారి సిక్ అవుతారు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటాయి. ఏవి? కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ, కంజెస్ట్ కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ, సోరియాసిస్ కానీ, బోన్ డిసీజ్ కానీ ఎక్కువగా పెద్ద ఉంటాయి. చిన్న చిన్నవి మాత్రం రావు. ఎందుకు చెప్పండి? ఈ పాయింట్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫాల్ సిక్ వెరీ రేర్లీ, బట్ ఇఫ్ దే గెట్ డిసీజెస్, దే గెట్ బిగ్ డిసీజెస్. వై? ఈ స్టేట్మెంట్ ఎందుకు? మయాజం. గుడ్, కానీ కరెక్టే. మయాజం. ఏం మయాజం? సిఫిలిటిక్. గుడ్. ఇంకొంచెం ఎవరైనా చెప్తారా? గుడ్, మంచి పాయింటే. సిఫిలిటిక్ మయాజం. ఇంకా ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయండి, అంటే నేను ఫైనల్గా చెప్తాను ఇట్లాగా. దే ఫాల్ సిక్ వెరీ రేర్లీ, బట్ ఇఫ్ దే గెట్ డిసీజెస్, దే గెట్ బిగ్ డిసీజెస్. సరే, డిసీజ్ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుంది సార్. అందువలన అంటే ఇప్పుడు క్రానిక్కే వస్తాయి తప్ప అవి ఉండవు. మీ పేరు? సార్ శివకుమార్ సార్. సార్, అయితే మయాజమ్స్కి వచ్చేవరకు ఏమవుతుందంటే, మీకు మయాజం ఎక్కువ సోరా ప్రామినెంట్గా మయాజం ఉందనుకోండి, వాళ్ళకి చిన్నప్పుడు జలుబులు, దగ్గులు ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా పెద్ద డిసీజెస్ రావాలి వాళ్ళకి. సోరా ఎక్కువ ప్రామినెంట్గా ఉన్న వాళ్ళకి. సైకోటిక్ మయాజం ఎక్కువ ప్రామినెంట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, సైకోటిక్ ఏజ్లో మాత్రమే ఎక్కువ వస్తాయి. సివిలిటిక్ ఏజ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు త్వరగా పళ్ళు పుచ్చుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా రావు వాళ్ళకి. ఎంతసేపున్నా పులిపిర్లు రావడం అలాంటివి ఎక్కువ ఉండి సైకోటిక్ ఏజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఒక 50-60 years వరకు కూడా, ఏజ్ వరకు కూడా వాళ్ళకి దే విల్ బి లుకింగ్ యంగ్. మేబీ ఒబేస్ లాగా ఉండి వాళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ డిసీజెస్ ఏవి ఉండవు వాళ్ళకి. సివిలిటిక్ మయాజం ప్రామినెంట్గా ఉండే వాళ్ళకి. అదే సైకోటిక్ మయాజం ప్రామినెంట్. సివిలిటిక్ మయాజం ప్రామినెంట్గా ఉండే వాళ్ళకి ఏంటి అంటే, దే ఆర్ లెస్ సోరిక్ అండ్ లెస్ సైకోటిక్. సో సోరిక్ ఏజ్లో వచ్చే డిసీజెస్, జలుబులు, దగ్గులు అవేవి ఎక్కువ ఉండవు వాళ్ళకి. నెక్స్ట్, సైకోటిక్ మయాజం సంబంధించిన డిసీజ్ కూడా ఎక్కువ ఉండవు. సివిలిటిక్ మయాజం అంటే 40-50కి వచ్చేవరికి టక్కున వాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు. సార్ అంతకుముందు ఒక్కసారి జ్వరం వచ్చేది కాదు, తుమ్ములు వచ్చేవి కాదు సార్, మా వాడికి, మా అమ్మమ్మకి సడన్గా క్యాన్సర్ వచ్చింది సార్ అంటుంటారు. అవునా లేదా? అలాంటి వాళ్ళు సివిలిటిక్ మయాజం ప్రామినెంట్గా ఉంటారు. అట్లా ఎక్కువ ఫస్ట్ చిన్నవి ఏవి రావు, బికాస్ ద మయాజం ఈజ్ సివిలిటిక్ మయాజం వెరీ ప్రామినెంట్. అందుకని సోరిక్ కానీ సైకోటిక్ కానీ ఎక్కువ ఉండవు. అందుకే ఇది ఈ స్టేట్మెంట్ అనమాట. ఓకే, మీకు అందుకని కేస్ టేకింగ్ చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మయాజమ్స్ తెలుసుకోవాలంటే
కేస్ చాలా ముఖ్యం. కేస్ టేకింగ్ లో ఏంటి ముఖ్యంగా అంటే మీకు కేస్ టేకింగ్ లో హిస్టరీ ఆఫ్ డిసీజ్ అంటారు దాన్ని. హిస్టరీ ఆఫ్ డిసీజ్ లో మీకు మ్యాక్సిమం బయటపడుతుంది. చిన్నప్పుడు ఫస్ట్ ఏ డిసీజ్ వచ్చాయి, కొంచెం 10 years తర్వాత ఏ డిసీజ్ వచ్చాయి, 30 years తర్వాత ఏ డిసీజ్ వచ్చాయి, 40 years తర్వాత ఏ డిసీజ్ వచ్చాయి. దాన్ని బట్టి మీకు టక్క 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 అర్థమైపోతా ఉంటుంది వాడు ఏ మ్యాసం అని. మ్యాసంగా అర్థం కావాలంటే హిస్టరీ ఆఫ్ డిసీజ్ ఇన్ ద కేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేసుకుంటే సైకోటిక్ మ్యాసంకి వచ్చేవరకు ఆ హిస్టరీ ఆఫ్ డిసీజ్లో ఏ డిసీజ్ ఉండవు స్టార్టింగ్లో, ఎక్కువ మటుకు సైకోటిక్లో టక్కున పెద్ద డిసీజ్ అది టక్కున కొంచెం ఇలాంటివి వస్తాయి, గ్రోత్ అలాంటివి వస్తాయి. అదే సోరికి వచ్చేవరకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు జలుబు దగ్గులు అట్లా ఉంటాయి కానీ పెద్ద పెద్ద డిసీజ్ ఏం రావు. సిఫిలిటిక్ మ్యాసం ఎక్కువ ప్రామినెంట్గా ఉండేవారికి హిస్టరీ ఆఫ్ డిసీజ్లో స్టార్టింగ్లో ఎక్కువ ఏముండవు, టక్కున వాళ్ళకి పెద్ద పెద్ద డిసీజ్ వస్తాయి. ఇది సిఫిలిటిక్ మ్యాసం ఉండేవారికి అట్లా అనమాట. అట్లా కేస్ టేకింగ్ చాలా చాలా ముఖ్యం. అండి ఇది సపరేషన్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ అవదా అండి ఇట్లా, అంటే ఇంత డిసీజ్ బయటకు కనపడకపోవడానికి? ఆహా, మ్యాసం వాళ్ళ మ్యాసం అట్లా ఉంటుంది, సపరేషన్ కిందికి రాదమ్మా. వాళ్ళ మ్యాసం వాళ్ళని రూల్ చేస్తే ఎవరికైనా వాళ్ళ మ్యాసం రూల్ చేస్తూ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళ డిసీజ్ వస్తాయి. అయితే వీళ్ళకి సిఫిలిటిక్ మ్యాసం ప్రామినెంట్గా ఉంటుంది కనుక సోరిక్ ఏజ్లో కానీ సైకోటిక్ ఏజ్లో కానీ ఎక్కువ డిసీజ్ ఏవి కనిపించవు అట్లా. ఓకేనా సార్? కొంతమంది ఏం చెప్పలేకపోతారు కదా సార్, అసలు హైడ్ చేసే వాళ్ళని ఎలా, అది అప్పుడు వాళ్ళకి కూడా ఉంటది కదా. అది వేరు, అది సైకోటిక్ మ్యాసం. అది సైకోటిక్ మ్యాసం కింద మనం తీసుకోవచ్చు. ఓకే సరే, నెక్స్ట్ ఫస్ట్ విల్ టేక్ మైండ్ సార్ చిన్న చెప్పండి, పేరు చెప్పండి ఫస్ట్. సార్ అంజనీ సార్ నేను. చెప్పమ్మా. సార్ ఇప్పుడు జనరల్ గా పర్సన్ వచ్చినప్పుడు నాకే ప్రాబ్లం లేదండి, ఒక్క పులుపుర్లు మాత్రమే వస్తున్నాయి అని చెప్తూ ఉంటున్నారు సార్ ఎక్కువ మంది. మరి అది ఎలా బేస్ చేసుకోవాలని? మాకే హెల్త్ ఇష్యూ లేదు అని చెప్తారు సార్. అవును, అప్పుడు మీరు కేస్ టేకింగ్ క్లియర్ గా తీసుకోవాలి. అలాంటి కేసెస్ లో కేస్ టేకింగ్ ఓన్లీ పులిపిర్లను రాసుకొని మందులు ఇవ్వద్దు. కేస్ టేకింగ్ క్లియర్ అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సిమ్టమ్స్, రకరకాల సిమ్టమ్స్ అన్ని మనకు తెలుస్తాయి. కేస్ టేకింగ్ హిస్టరీ ఆఫ్ అంటారు. దాన్ని బట్టి మనం అంచనా చేసుకొని వాళ్ళ సైకోటిక్ మ్యాసం దాన్ని బట్టి చూసుకొని చెక్ చేసుకోవాలి. అట్లేం లేదు, సోరిక్ వార్డ్స్ ఉంటాయి, సోరిక్ తక్కువ ఉంటాయి కానీ సైకోటిక్ ఎక్కువ ఉంటాయి, సిఫిలిటిక్ కూడా ఎక్కువ వార్డ్స్ ఉంటాయి. ఓకే సరే. నెక్స్ట్ మైల్డ్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్ ఏంది? మైల్డ్ గా ఉండేవారు, చాలా సాఫ్ట్ గా ఉంటారు వీళ్ళు. దే ఆర్ క్వైట్ డిస్పోజిషన్, చాలా సాఫ్ట్ గా ఉంటారు, చాలా క్వైట్ గా ఉంటారు. రిజర్వ్డ్, దే ఆర్ వెరీ రిజర్వ్డ్. ఎక్కువ చుచ్చుకెళ్ళిపోయి మాట్లాడి గలగల మాట్లాడి వాళ్ళందరినీ అటాక్ చేసి అట్లా ఉంటారు వీళ్ళు. మ్యాంగనం వాళ్ళు ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు. టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్, పిరికి వాళ్ళగా కనిపిస్తారు. సిగ్గుపడుతూ ఉంటారు ఎక్కువ మటుకు ఈ పిక్చర్ ఇదిలో ఎక్కువ మటుకు లింక్ అయి ఉంటాయి. చాలా మటుకు మ్యాంగనం ఎస్టేట్ వాళ్ళు రిజర్వ్డ్గానే ఉంటారు, గలగల మాట్లాడి వెళ్ళి చూపడ అట్లా ఉంటారు. దే ఆర్ వెరీ బ్యాష్ఫుల్. ఇంతకుముందు ఏమో మనము చాలా మంచి మెమరీ అని చెప్పుకున్నాం మ్యాంగనంలో, కానీ సిఫిలిటిక్ మ్యాసంలో ఒకసారి డిసీజ్ ఎఫెక్ట్ అయిన తర్వాత మాత్రం దే విల్ లాస్ దేర్ మెమరీ. అందుకే ఇక్కడ వీక్ ప్లేస్ ఆఫ్ మెమరీ అని వచ్చింది. వన్స్ అపాన్ ఎ టైమ్ దే హ్యావ్ గుడ్ మెమరీ, when they are sick or when they are ill, then their memory will be very weak. Next, thoughtful, ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటారు కదా, ఎప్పుడు ఆలోచనలు ఉంటారు. ఇక మంచి పిక్చర్ వచ్చిందిగా, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, మైల్డ్గా చాలా సాఫ్ట్గా ఉంటారు. ఇండస్ట్రియస్ ఆర్ హార్డ్ వర్కర్స్, దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్. గుర్తుపెట్టుకోండి, హార్డ్షిప్ కెన్ టీచ్ యూ ఎ లాట్. దే ఫీల్స్ they don't really learn anything until they have undergone some hardship themselves. కొన్ని కఠోరమైన
కఠోరంగా ఉంటే గానీ మనం ఏవి నేర్చుకోలేము అని వాళ్ళకు ఒక నమ్మకాలు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అవునా లేదా? మనం కష్టపడితేనే తెలుస్తాయి, కష్టపడకుండా ఏది తెలుస్తాయి అంటారు. మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చెబుతాను. దే ఫీల్ దే డోంట్ రియల్లీ లెర్న్ ఎనీథింగ్ అంటిల్ దే హ్యావ్ అండర్గాన్ సమ్ హార్డ్షిప్ దెమ్సెల్వ్స్. మనం కష్టపడి కొన్ని కష్టాలకు మనం లోనైతే కానీ మనం ఏవి కూడా నేర్చుకోలేము అని వీళ్ళ యొక్క నమ్మకం. దే ఆర్ ఇండస్ట్రియస్. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు. ఓకే, ఇది ఇండస్ట్రియస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూస్తా ఒకసారి ఇండస్ట్రీస్ ఏమన్నా చూస్తాను. ఇండస్ట్రీస్ అంటే విశ్రాంతి లేకుండా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఇండస్ట్రియస్ పర్సన్స్ అంటారు. ఇండస్ట్రియస్లో మీకు ఎక్కువ మటుకు ప్రామినెంట్గా గుర్తొచ్చేవి ఏవి? ఆరం రెమెడీ గుర్తుపెట్టుకో. ఆరం వాళ్ళు దే ఆర్ డ్యూటీ ఓరియంటెడ్. ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ కాఫియా వాళ్ళు అంతా ఇండస్ట్రియస్ వాళ్ళు కూడా. దే ఆర్ ఎమోషనల్ అండ్ ఇండస్ట్రియస్. నెక్స్ట్ ఖాళీ బ్రోమ్ ఉంది, ఖాళీ కార్బ్ ఉంది, ఖాళీ అని 1 మార్క్లో ఉంది. అవి టారెంటులా, ట్యూబర్కులం. వీళ్ళు కూడా ఎప్పుడు ఆగకుండా ఏదో పది చేస్తూనే ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ట్యూబర్కులం వాళ్ళు. ఓకే, తీసావా బ్యాగ్ లోంచి? అంటే మ్యూట్ చేసుకోవాలి, ఎవరో మాటలు వినబడుతున్నాయి. మాస్టర్ గారి మాటలు కాకుండా. టారెంటులా అండ్ ట్యూబర్కులం వీళ్ళందరూ కూడా ఇండస్ట్రియస్గా బాగా ఉంటారు. దే ఫీల్ దే డోంట్ రియల్లీ లెర్న్ ఎనీథింగ్. ఏది కూడా నేర్చుకోలేము అంటిల్ దే హ్యావ్ అండర్గాన్ సమ్ హార్డ్షిప్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్ దే ఫీల్ దే షుడ్ డూ వితౌట్ రెస్ట్, వితౌట్ ఫుడ్, వితౌట్ కంఫర్ట్స్. ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా, రెస్ట్ తీసుకోవద్దు. రెస్ట్ అంబులేషన్ వెన్ దే ఆర్ సిక్ ఆర్ ఇన్ సైకోటిక్ ఆర్ సిఫిలిటిక్ ఫేజ్లో మీకు కనిపిస్తుంది. కానీ సోరిక్ ఫేజ్లో వీళ్ళు ఎక్కువ మటుకు ఏ ఫేజ్లో జనరల్గా దే వాంట్ టు డూ వర్క్ మోర్ వితౌట్. వీళ్ళ మైండ్లో ఏముంటుంది? ఎప్పుడు ఏదో పని మనం కష్టం చేస్తే కానీ మనకి తెలియని మైండ్లో ఉంటుంది. వితౌట్ ఫుడ్, వితౌట్ కంఫర్ట్స్. మనం ఒక చుకాలు చూసుకుంటూ ఆ తిండి చూసుకుంటూ అట్లా టైం వేస్ట్ చేయదండి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, అప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము అంటారు వాళ్ళు. అది దే విల్ కంటిన్యూ అంటిల్ దేర్ ఎనర్జీ మెటీరియల్స్ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ రన్నింగ్ అవుట్. వాళ్ళ శక్తులు, వాళ్ళ యొక్క ఏవైనా సరే అన్నీ అయిపోయినంత వరకు కూడా వాళ్ళకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయిపోయేంత వరకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అట్లా ఉంటారు. ఈవెన్చువల్లీ దే మే కొలాప్స్ విత్ ఎగ్జాషన్. కింద పడిపోయేంత వరకు కూడా పనిచేస్తుంటారు. అంత ప్రామినెంట్గా ఉంటుంది వీళ్ళకి. కన్ఫ్యూజన్ వైల్ సిట్టింగ్. కూర్చుంటే ఏ పని లేకుండా కూర్చుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడు ఇది ఒకటి చేస్తుండాలి. మైల్డ్ లైక్ పల్స్టిల్లా, దే డోంట్ వాంట్ హర్ట్ ఎనీబడి. పల్స్టిల్లాగా విధాలు ఎవరిని కూడా హర్ట్ చేయరండి వీళ్ళు. పల్స్టిల్లా మంచి వాళ్ళు, మ్యాంగనం వాళ్ళు చాలా మంచి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. దే డోంట్ హర్ట్ ఎనీబడి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని హర్ట్ చేయరు. బట్ నాట్ ఈల్డింగ్ లైక్ పల్స్టిల్లా. పల్స్టిల్లా అంత మెత్తగా ఉంటారు. ఎందుకు? వీళ్ళు మెటల్స్ కదా. పల్స్టిల్లా ఇస్ ఎ ప్లాంట్. దే ఆర్ ఎమోషనల్ అండ్ దే ఆర్ వెరీ ఈల్డింగ్. అంటే త్వరగా వాళ్ళు బెండ్ అయిపోతారు. వీళ్ళట్లా ఎంత బెండ్ కారు. దే ఆర్ మైల్డ్ అండ్ స్ట్రాంగ్. మైల్డ్ అండ్ స్ట్రాంగ్ కనిపించిందంటే మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మైల్డ్, స్ట్రాంగ్, ఇండస్ట్రియస్ అండ్ దే డోంట్ టేక్ రెస్ట్ అండ్
They believe that they should work more without food, rest and comforts. మనం ఓకే భోజనం అని రెస్ట్ అని చూసుకోవడం మనకి పని పాడైపోతుంది అంటుంటారు వాళ్ళు. వాటిని కోరుకోరు అసలు. రెస్ట్ని, ఫుడ్ని, కంఫర్ట్ని కోరుకోరు. ఎందుకు? పని అయిపోతుంది వాళ్ళ బాధ. అట్లా. నెక్స్ట్, రైటింగ్ కన్ఫర్మేషన్. వ్యాంగనంలో రైటింగ్ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్స్ ఈజ్ బిగ్గర్, గ్రాడ్యువల్లీ థిన్ అండ్ స్మాలర్. ఫస్ట్ లెటర్స్ ఏమో పెద్దగా ఉంటాయి, క్రమక్రమంగా సన్నగా చిన్నగా అయిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా వ్యాంగనం ఎస్టేట్లో ఇది కూడా ఇంపార్టెంట్ జనరల్. ఫస్ట్ లెటర్స్ విల్ బి బిగ్గర్, గ్రాడ్యువల్లీ దే బికమ్ స్మాలర్. ఇది చూసుకోండి ఇది కూడా. నెక్స్ట్, మిస్టేక్స్ ఇన్ స్పీకింగ్, యూజెస్ రాంగ్ వర్డ్స్. మనం మాట్లాడుతుంటే కూడా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. వర్డ్స్ వేరే రాంగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఇది మైల్డ్ పిక్చర్. నెక్స్ట్ మీకు మిగతా మెంటల్ సిమ్టమ్స్ చెప్పేస్తాను. వ్యాంగనం ఎస్టేట్ పెద్ద రెమెడీ అండి. అది చాలా మంచి ప్రూవ్ అయిన రెమెడీ, చాలా ఇంపార్టెంట్ రెమెడీ, మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ, మోస్ట్ ఏమంటారు దాన్ని, విరివిగా వాడే ఔషధాలు ఇది ఒకటి. మనం చదువుకోక నేను ఎక్కువ వాడట్లేదు. బట్ ఎక్సలెంట్ రెమెడీ, మెటాలిక్ రెమెడీ, మైల్డ్ రెమెడీ. అందుకే కెంట్ కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని, ఈ రెమెడీని. దాన్ని మనం బాగా చదువుకోగలిగితే అంత విరివిగా వాడచ్చు. అది ఉద్దేశం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి ఆపుదాం, 8 అవుతుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఒక 2 నిమిషాలు. విల్ గో ఫర్దర్. ఓకే, క్లియరా? ఓకే సార్. ఓకే సరే, క్లియర్. గుడ్. చాలా మంచి రెమెడీ అండి ఇది. మళ్ళీ మీరు ఒకసారి కెంట్లో చదవండి. మ్యాంగనం అంటే మ్యాంగనం ఎస్టేటే గుర్తుపెట్టుకోండి. కెంట్లో మ్యాంగనం ఉందంటే మ్యాంగనం ఎస్టేట్. కెంట్లో ఉంది, అన్ని రెమెడీస్లో ఉన్నాయి. కెంట్లో ఉన్నాయి, ఫారింగ్టన్లో ఉంది, క్లార్క్లో ఉంది, నెక్స్ట్ ఇది అన్నిట్లో ఉన్నాయి. బోరిక్లో ఉంది, ఇంట్లో ఉన్నాయి. కానీ మంచిగా ఇచ్చేవి ఇవి ఈ రెమెడీస్లో ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మరొకసారి టీచర్స్ అందరికీ కూడా టీచర్ డే శుభాకాంక్షలు. చలో, మేము చెప్పాలి సార్, మీకు టీచర్ గైడ్ చేస్తుంది, మీకు శుభాకాంక్షలు సార్. మనందరికి గైడ్ చేస్తుంది ఆ స్థానంలో ఉండి, ఈ స్థానంలో ఉండి మమ్మల్ని లీడ్ చేస్తుంది, మీకు శుభాకాంక్షలు.